Guys, today I'm going home. I'm so excited. It's falling. Wait. And I'm having a breakfast now. The time is. Why is it falling? 7:20. And the breakfast is Bismillahbad. Uttapam. Challaga అయిపోయింది. Something oatmeal. Eggs, common. And this is pumpkin. That's it. నాకు చెయ్యి షేక్ అవుతుంది అనమాట. బ్యాడ్మింటన్ ఆడాను, అప్పటి నుంచి షేక్ అయిపోతుంది. సి ఫోటో ఈవినింగ్ 4 పైన. రషా చెప్పు. ఫోన్ పడిపోతుంది. ఇంటికి వెళ్ళే రోజు అయినప్పటికీ కూడా నేనైతే క్లాసెస్ విని మళ్ళీ ఆఫ్టర్నూన్ పైన అయితే వెళ్ళాను అనమాట ఇంటికి. ఇంకా ఇదైతే మా క్లాస్ రూమ్ అనమాట. దిస్ ఇస్ అవర్ ఎంబీఏ క్లాస్ రూమ్. స్టూడెంట్స్ మనం చాలా తక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా. క్లాస్ జరుగుతుంటే వీడియో తీస్తుంది అనుకుంటున్నారు. అండ్ నో, సార్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారనమాట. సో ఐఎమ్ షూటింగ్ ఏ వీడియో నా. ఎలాగో ఊరికి వెళ్ళేదే కాబట్టి షూట్ చేసుకుంటున్నాం వ్లాగ్ ని, అంతే. అన్ని సర్ది పెట్టుకుంటున్నా. ఫస్ట్ వెళ్ళే ముందు హాస్టల్లో అప్లై చేయాలి. ఏంటి, లీవ్కి. హాస్టల్ ఆఫీస్లో. అప్పుడు హాస్టల్కి వెళ్ళే ముందు స్కార్ఫ్ కొన్నాను, మీకు కూడా చూపించాను కదా, వీడియోలో అయితే చూసే ఉంటారు. అప్పుడు వేసుకునేది ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. ఏంటో. సీరియస్లీ టెలింగ్, చాలా సేపు అయితే వెయిట్ చేసామన్నమాట. 2:30కి వెళ్తే బస్ స్టాండ్ కి 4 వరకు నిల్చుకునే ఉన్నాం. నో సిట్స్, నథింగ్. వి డింట్ ఈవెన్ సిట్ అట్ ఆల్. నేను నా రూమ్మేట్ కూడా తిరుపతి అనమాట. కాబట్టి మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. మా ఇద్దరికి ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ టైం నుంచి చూసుకొని వెళ్ళాలి. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఏ సీట్ దేర్. ఎందుకంటే చాలా మంది అసలు మోస్ట్లీ నిల్చుకునే ఉన్నారు స్టూడెంట్స్. నేను ఫాస్ట్‌గా ఎక్కేసి కూర్చున్నాను అనమాట. అది ఎవరో రిజర్వ్ చేసుకున్నారు, వాళ్ళు రాలేదని నాకు దొరికింది సీట్, అంతే. ఇంకా 1.5 అవర్ అయ్యాక ఇక్కడ బస్ బ్యాక్ సైడ్ అయితే నా సూట్‌కేస్ పెద్దది, ఇంకా ప్లేస్ పట్టదు ఎవరైనా వస్తే ఎక్కితే బస్ అని ఇంక అక్కడైతే పెట్టేశారనమాట. ఇక్కడ సంత దగ్గర ఆపారు. అక్కడ సంత జరుగుతున్నట్టుందేమో కర్ణాటకలో. ఇంక అక్కడ ఆపి నాకు కూడా చాలా ఆకలి వేసిందనమాట. కాబట్టి ఈ కార్న్ అయితే తీసుకున్నాను నేను.
వాళ్ళు ఎవరో దిగిపోయింది చీట్ అయితే ನೀನ್ ಕೊಬ್ಬರಿ ಕಲ್ಯ ಕೂತಿರೋ ಯಾಕೆ ಬಡಿಸ್ತೀರ ಪಾಪ ಸರಿ ಅಪ್ಪರು ಹಾ ತಿರ್ಗಿ ಬರ್ತಾರ ಅವರು ಬಂದ್ರೆ ಆಮೇಲೆ ಬರ್ತಾಳೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ఇక్కడైతే కొంచెం సేపు పక్కన అమ్మాయిలు నిల్చుకునే ఉంటే సరే వాళ్ళని కూర్చోబెట్టి నేను నిల్చున్నాను అనమాట. Let me show you time. ఇంకా చాలా సేపు నేను అయింది నిల్చుకొని అనేసి వేరే పాప సరే నేను నిల్చుంటానని నన్ను కూర్చోబెట్టి తనైతే నిల్చుకునింది అనమాట. రియలీ బస్ ప్యాసింజర్స్ నిజంగా కూల్ గా మంచిగా లేకపోతే ఎంత చికాకేస్తుందో అంత మంచిగా అంటే అంత హాయినిస్తుంది అనమాట. అంత నాకు స్ట్రెస్ అనిపించలేదు వాళ్ళందరూ మంచిగా ఉండేసరికి. ఇంకా 9:30 అలాగా ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆపారనమాట ఫుడ్ చేయడానికి. నేనైతే అసలు ఏమీ తినలేదు, ఎందుకంటే నాకు అసలు నచ్చలేదు అంబియన్స్ ఎవ్రీథింగ్. ఇంటికి వెళ్ళే తినాలని అయితే ఫిక్స్ అయిపోయి గమ్మున వచ్చి బస్ లో అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా పక్కన అమ్మాయి చెప్పాను కదా ప్యాసింజర్, తను కూడా చెప్పింది, అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది అనమాట కాలేజ్ లో. లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు బస్ ఆగినా ఈ హోటల్ దగ్గరే ఆగుతుంది అని చెప్తుంది అనమాట. చూడండి చాలా మంది దిగిపోయారనమాట మధ్యలో. తిరుపతికి వెళ్ళే వాళ్ళు తక్కువే, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత తక్కువేం కాదు, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది దిగిపోయారు. మాదే లాస్ట్ స్టాపింగ్, దట్ ఈస్ ఇన్ తిరుపతి. అంతే. ఇంతసేపు జర్నీ చేసింది అలసిపోయినా ఇది చూడగానే ఎంత హాయినిచ్చిందంటే నిజంగా చెప్తున్నా, తిరుపతికి సేఫ్ గా ఎంటర్ అయిపోయాము బాబు అనిపించింది. దాని తర్వాత అయితే నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ప్లస్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ కాదు, ఎగ్జాస్టెడ్ అయిపోయాను. నిజంగా కుదరలేదనమాట. కాబట్టి మార్నింగ్ లేసి ఫ్రెష్ గా ఇండిపెండెన్స్ డే రోజు మా అన్న ఎక్కువ రెడీ అవుతుంటే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. నేను లేచేసరికి అంత ఇల్లు గజిబిజి బిజీగా ఉన్నింది. కాబట్టి ఇంకా అలా వీడియో తీసుకుంటూ కూర్చున్నా. నిజంగా గైస్ చెప్తున్నా, వరల్డ్ లో ఎన్ని ప్రదేశాలు తిరిగినా, ఎంత మంచి ప్లేస్ హోటల్ ఎక్కడ స్టే చేసినా కూడా ఇంటికి వచ్చేస్తే ఆ మెంటల్ పీస్ఫుల్నెస్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. రియలీ టెల్లింగ్, ఆ బస్ జర్నీ అయితే నాకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నింది. 6 hours జర్నీ. దిస్ ఇస్ మై లైఫ్ లోనే ఫస్ట్ టైం ఎవ్వరు అంటే మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఎవ్వరూ లేకుండా ట్రావెల్ చేయడం మాత్రం దిస్ ఇస్ మై ఫస్ట్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై 20 years ఆఫ్ లైఫ్. ఇంటికి వచ్చింది నేనా వాడా అన్నకి మా నాకా నీకు మళ్ళీ ఉండాలి అన్నకి జర్నీ చేయిద్దాం. తిను కొంచెం తిను. One minute. Happy Independence Day, everybody. I'm enjoying my freedom at home now. మా హాస్టల్లో అన్నీ దొరుకుతాయి ఎక్సెప్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్. కాబట్టి ఇంటికి వచ్చి మంచిగా ఫ్రూట్స్ తింటున్నాను అనమాట. ఎస్పెషల్లీ మా డాడీ నాకు ఇష్టమైన ఫ్రూట్స్ ఇచ్చాడు. డ్రాగన్ ఫ్రూట్, గువా, పొమోగ్రెనేట్, ఆల్ దోస్. థ్యాంక్స్ టు పేరెంట్స్. सबसे प्यारी तेरी सूरत प्यार है लिरिक्स माँ तुझे सलाम